ఆంధ్రాలో ఏ ఏ జిల్లాలకి ఎన్నెన్ని సీట్లు పెరిగే అవకాశం ఉంది? ఇప్పుడు ఈ 50% సీట్ల హైక్ వల్ల అన్నటువంటి దాని మీద కూడా ఒక చర్చ జరుగుతోంది. మహిళా రిజర్వేషన్‌లు ఏ ఏ సీట్లవుతాయో నిన్ననే ప్రస్తావించుకున్నాం. చివరికి నిన్న ఇవాళ సెటైర్ కూడా యేసుకొచ్చాడు. ధూళిపాల నరేంద్ర ఆళ్ళ అమ్మాయి పెళ్ళికి వెళ్ళినటువంటి లోకేష్, వాళ్ళ అమ్మాయికి "నువ్వు ప్రిపేర్ అయిపో మహిళా రిజర్వేషన్ వచ్చేస్తుంది" అనగానే, "రెండు చేతులెత్తి దండం పెట్టి నాకే ఎసరు పెడతారా సారు" అంటూ నరేంద్ర కూడా చమత్కరించుకొచ్చారు. అంత సరదాగా సాగింది. అంటే ఇప్పుడు అది బాగా చర్చకొస్తున్నాయి. ఇప్పుడు అందులో నియోజకవర్గాల సీట్ల పరంగా ఎక్కడెక్కడ పెరుగుద్దంటే గ్రేటర్ రాయలసీమలో 6 జిల్లాల్లో చూసుకుంటే అనంతపురం 14 కాస్తే 21 అవుతాయి. 7 పెరిగేటటువంటి అవకాశం. కర్నూలు కూడా 14-21 అవుతాయి. కడప 10-15 అవుతాయి. చిత్తూరు 14-21 అవుతాయి. నెల్లూరులో 10-15 అవుతాయి. ప్రకాశం 12-18 అవుతాయి. మొత్తం ఇప్పుడు గ్రేటర్ రాయలసీమ అనుకుంటే ప్రకాశం దాకా కలిపి 74-111 అవుతాయి. అంటే 37 స్థానాలు పెరుగుతాయి. గుంటూరు, కృష్ణా లాగా చూసుకుంటే గనక గుంటూరులో 17కి 25 అవుతాయి. 8 పెరుగుతాయి. కృష్ణాలో 16కి 24 అవుతాయి. 8 పెరుగుతాయి. మొత్తం 33కి 49 అవుతాయి. 16 పెరుగుతాయి. గోదావరి జిల్లాలు ఈస్ట్, వెస్ట్ పరంగా చూసుకుంటే ఈస్ట్ గోదావరి అంటే ఇయన్నీ కూడా ఉమ్మడి జిల్లాల లెక్కననమాట. 19 సీట్ల నుంచి 28, 9 పెరుగుతాయి. వెస్ట్ గోదావరి 15-22 7 పెరుగుతాయి. మొత్తం 34 గాను 50 అవుతాయి. 16 పెరుగుతాయి అక్కడ. అదే సందర్భంలో ఉత్తరాంధ్రలో విశాఖకి 15 సీట్ల నుంచి 23కి పెరుగుతాయి. అంటే 8. విజయనగరంలో 9-15కి పెరుగుతాయి 6. శ్రీకాకుళంలో 10-15కి పెరుగుతాయి 5. మొత్తం 34 గాను 53 పెరుగుతాయి. అంటే 19 పెరుగుతాయి. మొత్తం లెక్క చూసుకుంటే 175-263 అంటే 88. గెలవాల్సిన సీట్లు మ్యాజిక్ ఫిగర్ 132. ప్రతిపక్ష హోదాకి 26 కావాల్సుంటది. మంత్రివర్గంలో ప్రస్తుతం 26 సీట్లుంటే మామూలుగా అయితే 10% ఆ తర్వాత దాన్ని 15% పెట్టినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం 26 ఉన్నటువంటి సందర్భంలో పెంపు తర్వాత 39 దాకా పెట్టుకోవచ్చు. అంటే 13 మంది కొత్త మంత్రులు రావచ్చు. ఎమ్మెల్సీలు ప్రస్తుతం 58 ఉన్నది. 45 వాస్తవంగా లెక్క. దాంతోపాటు ఇయన్నీ ఉన్నాయి గదా! దాన్నేమంటారు? ఆహ్, నామినేటెడు ఇవన్నీ గూడా ఉంటాయి. తర్వాతన టీచర్ ఎమ్మెల్సీలు ఇట్లాంటియన్నీ గూడా. టోటల్‌గా 58 పెంపు తర్వాత 87-88 దాకా ఉంటాయి. పెరుగుదల 29-30 దాకా ఉంటాయి. ఎంపీలు లోక్‌సభకు సంబంధించి ప్రస్తుతం 25 ఉంటే 37-38 అంటే 12-13 దాకా పెరుగుతాయి. రాజ్యసభకు సంబంధించి ప్రస్తుతం 11 అసెంబ్లీ సీట్లు పెరిగిన వెంటనే దానికి మార్పు ఉండకపోవచ్చు. భవిష్యత్తులో డీలిమిటేషన్ ఆధారంగా జరగొచ్చు. ఓవరాల్‌గా ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ సీట్లు 175-263, 88 సీట్లు అంటే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 132 సీట్లు అవసరమయ్యేటటువంటి అవకాశం ఉందన్నమాట.